అందరికీ నమస్కారం. 2024 జూన్ 5 టైం అప్పుడు ఉదయం 10:52 అమెరికాలో స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ అనే ఒక రాకెట్ లాంచ్ అవుతుంది. ఇందులో నాసాలోని మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఆస్ట్రోనాట్స్ అయిన కమాండర్ బ్యారీ ఈ విల్మోర్ అండ్ పైలట్ సునీతా విలియమ్స్ కూర్చొన్నారు. వీళ్ళిద్దరూ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దగ్గరికి ఒక స్మాల్ మిషన్ కోసం వెళ్తున్నారు. అయితే వీళ్ళు ట్రావెల్ చేసేది స్టార్ లైనర్ అనే ఒక స్పేస్ క్రాఫ్ట్ లో. ఈ స్టార్ లైనర్ లో ఒక స్పెషల్ ఉంది. దీన్ని బోయింగ్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ తయారు చేసింది. ఈ కంపెనీ విమానాలను కూడా తయారు చేస్తుంది. అయితే రీసెంట్ ఇయర్స్ లో ఈ కంపెనీ ఏరోప్లేన్స్ చాలానే క్రాష్ అయిపోయాయి. పక్క రోజు 27 గంటల తరువాత ఎగ్జాక్ట్లీ మధ్యాహ్నం 1:34 టైంలో ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తో డోకింగ్ చేస్తుంది. డోకింగ్ అంటే ఎప్పటి నుండో స్పేస్ లో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అండ్ ఇప్పుడు వెళ్ళిన ఈ ఎయిర్ క్రాఫ్ట్ ను కలపడం. ఎగ్జాక్ట్లీ ఇలానే. అండ్ ఈ డోకింగ్ అనేది సక్సెస్ఫుల్ అయింది. కొంత సమయం తరువాత ఈ ఇద్దరు ఆస్ట్రోనాట్స్ చాలా హ్యాపీగా లోపలికి వెళ్ళి డాన్స్లు కూడా వేశారు. ఆ ఎంట్రీ వీడియోనే ఇది. ఈ సక్సెస్ఫుల్ డోకింగ్ వల్ల బోయింగ్ వరల్డ్ లోనే సెకండ్ లార్జెస్ట్ మనిషిని స్పేస్ లోకి తీసుకుని వెళ్లే కంపెనీ అయింది. దీనికంటే ముందు స్పేస్ ఎక్స్ ఉంది. ఈ పనిని ఇప్పటి వరకు కేవలం 3 దేశాలు మాత్రమే చేశాయి, రష్యా, యుఎస్ఏ అండ్ చైనా. అయితే వీళ్ళ సంబరాలు ఎక్కువ రోజులు లేవు. ఈ స్టార్ లైనర్ మిషన్ అనేది 8 రోజుల మిషన్. తరువాత ఈ ఆస్ట్రోనాట్స్ ఇద్దరు కిందకి రావాల్సి ఉంది. బట్ ఇప్పటికీ 9 నెలలు అయినా కానీ ఈ ఇద్దరు ఆస్ట్రోనాట్స్ స్పేస్ లోనే స్ట్రక్ అయిపోన్నారు. ఈ స్పేస్ క్రాఫ్ట్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఈ ఆస్ట్రోనాట్స్ వెనక్కి తిరిగి రాలేదు. అయితే ఈ ఫెయిల్యూర్ ఎలా అయింది, బోయింగ్ కంపెనీ దీంట్లో ఎంత బ్లేమ్ తీసుకుంటుంది, ఈ ఆస్ట్రోనాట్స్ తిరిగి మళ్ళీ భూమిపైకి ఎలా వస్తారు, ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక విషయం, స్పేస్ లో ఉన్న ఈ ఇద్దరి ఆస్ట్రోనాట్స్ కి అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ 350 అడుగుల కంటే చాలా లాంగ్ గా ఉంటుంది. దీంట్లో చాలా మంది ఈజీగా ఉండొచ్చు. దీని లోపల 6 బెడ్రూమ్స్ ఉన్నంత స్పేస్ ఉంటుంది. ఇక్కడ 6 మంది పడుకొని నిద్రపోయే స్థలం కూడా ఉంది. తినేకి, తాగడానికి, బట్టలకు అండ్ ఆక్సిజన్ అన్ని కూడా ఉంటాయి. ఇవే కాక 2 బాత్రూమ్స్, ఒక జిమ్, 360 వ్యూ విండో కూడా ఉంటుంది. అయితే మీరు దీన్ని లగ్జరీ హోటల్ అనుకోకండి, జస్ట్ మనం కంఫర్టబుల్ గా ఉండడానికి బాగుంటుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఒక వాటర్ జనరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో వాటర్ ను ఎలక్ట్రాలిసిస్ చేయడం ద్వారా ఆక్సిజన్ జనరేట్ చేస్తారు. అయితే వాటర్ ను కూడా రీసైకిల్ చేయడానికి ఒక మిషన్ ఉంచారు. ఇది మన యూరిన్ ను డ్రింకింగ్ వాటర్ లాగా చేస్తుంది. ఈ వీడియోలో మీరు ముందు చూసినప్పుడు సునీతా విలియమ్స్ ఎగ్జైటింగ్ గా స్పేస్ స్టేషన్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు వీడియోలో మీకు ఇంకొంతమంది ఆస్ట్రోనాట్స్ కనిపిస్తారు. అయితే వీళ్ళు ఎక్స్పెడిషన్ 71 లో ఒక పార్ట్. వీళ్ళు ఆల్రెడీ అక్కడే బ్రతుకుతున్నారు. ఈ ఎక్స్పెడిషన్ అనే దానికి టిపికల్లీ 6 నుంచి 7 మంది వెళ్తారు. ఎక్స్పెడిషన్ 71 అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోకి వెళ్ళిన 71st క్రూ మెంబర్స్ టీమ్ అని. ఈ ఎక్స్పెడిషన్స్ 24 సంవత్సరాల నుంచి అవుతూనే ఉన్నాయి. అయితే ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది అసలు ఖాళీగా ఉండకూడదు. అందుకే ఇలా ఎక్స్పెడిషన్లతో మనుషులు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోకి వెళ్ళి మళ్ళీ వస్తూ ఉంటారు. ప్రెజెంట్ రన్నింగ్ అయ్యే ఈ ఎక్స్పెడిషన్ 71 లో స్పేస్ బాటనీపై రీసెర్చ్ జరుగుతుంది. స్పేస్ లో పువ్వులను ఎలా గ్రో చేయొచ్చు, స్పేస్ కాజ్డ్ ఫ్లూయిడ్ షిఫ్ట్స్ పై, ఆల్గే బేస్డ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్, అలానే న్యూరో డీజనరేటివ్ డిసీజెస్ పై రీసెర్చ్ జరుగుతుంది. బ్యారీ విల్మోర్ అండ్ సునీతా విలియమ్స్ వీళ్ళిద్దరూ చాలా హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఆస్ట్రోనాట్స్. బ్యారీ విల్మోర్ ఈ మిషన్ కంటే ముందు ఆల్రెడీ 178 రోజులు స్పేస్ లో బ్రతికాడు. సునీతా విలియమ్స్ కల్పనా చావ్లా లాగానే ఓ ఇండియన్ ఆరిజిన్ ఆస్ట్రోనాట్. అమెరికాలో పుట్టింది. ఈమె ఏజ్ 59 సంవత్సరాలు. ఈ మిషన్ కంటే ముందు ఈమె కూడా 322 రోజులు స్పేస్ లో జీవించింది. ఈ స్టార్ లైనర్ మొదటి లాంచ్ ను 2024 మే 6న పెట్టుకున్నారు. అయితే ఫాల్టీ ప్రెజర్ కారణంగా ఇది జూన్ 5th కు రీషెడ్యూల్ అయింది. ఇది అట్లాస్ వి రాకెట్. దీనిపైన పార్ట్ లో స్పేస్ క్రాఫ్ట్ అటాచ్ చేసి ఉంటుంది. అయితే మధ్యలో ఉన్న ఓ ప్రెజర్ వాల్ పని చేయడం ఆపేస్తుంది. ఇలా దీన్ని జూన్ 1న కూడా లాంచ్ చేద్దామని ట్రై చేశారు. అప్పుడు కూడా క్యాన్సిల్ అయింది.
ఫైనల్లీ జూన్ 5వ తేదీ వచ్చేసింది. ఇది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. లాంచ్ టైం కి కొంత టైం ముందు నాసా అండ్ బోయింగ్ హీలియం గ్యాస్ లీక్ అవ్వడం గమనించారు. హీలియం గ్యాస్ వల్ల రాకెట్ లోని ప్రొపెలెంట్స్ రన్ అవుతాయి. ఇవి థ్రస్టర్స్ అనే వాటిని బర్న్ చేస్తాయి. ఎప్పుడైతే స్పేస్ క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తో అటాచ్ అవుతుందో అదే డోకింగ్ అండ్ అన్డోకింగ్ చేసే పనిని ఈ థ్రస్టర్సే చేస్తాయి. సో ఈ థ్రస్టర్స్ ని రన్ చేయడానికి హీలియం గ్యాస్ అవసరం. అయితే ఈ లీక్ మేనేజబులే అని చెప్పి ఈ రాకెట్ ను లాంచ్ చేసేశారు. అయితే పైకి వెళ్లి డోకింగ్ చేసే సమయానికి ఈ స్టార్ లైనర్ లో ఉన్న 28 థ్రస్టర్స్ లో 5 పని చేయడం ఆపేశాయి. అండ్ భూమి నుండి ఈ థ్రస్టర్స్ ను మళ్ళీ సైంటిస్టులు బూస్ట్ చేస్తే ఈ 5లో 4 థ్రస్టర్స్ మళ్ళీ తిరిగి వర్క్ అయ్యాయి. అందుకే ఈ స్టార్ లైనర్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తో సక్సెస్ఫుల్లీ డోక్ అయింది. ఈ థ్రస్టర్స్ పై సన్లైట్ డైరెక్ట్ గా పడి ఓవర్ హీట్ అవడం వల్ల వర్క్ అవ్వడం ఆపేశాయని పక్కడే కనుగొన్నారు. అయితే ఇంజనీర్స్ స్టార్ లైనర్ రిటర్న్ వచ్చేటప్పుడు ఈ ఓవర్ హీటింగ్ ప్రాబ్లం పై వాళ్ళకే నమ్మకం లేదు. సో ఈ స్టార్ లైనర్ ఆస్ట్రోనాట్స్ ను తీసుకోరాకుండానే ఒంటరిగా భూమిపైకి వచ్చేసింది. అందుకే ఈ ఇద్దరు ఆస్ట్రోనాట్స్ ఇప్పటికి కూడా స్పేస్ స్టేషన్ లోనే ఉన్నారు. ఎలానో ఈసారి నాసా అన్ని సేఫ్టీలకు ప్రాధాన్యత ఇచ్చింది. లేకుంటే ఈసారి కూడా 2003లో జరిగిన డిజాస్టర్ మళ్ళీ జరిగుండేదే. ఇందులో మన ఇండియాకి చెందిన కల్పనా చావ్లా భూమిపైకి తిరిగి వస్తున్నప్పుడు తన స్పేస్ క్రాఫ్ట్ ఎక్స్ప్లోడ్ అయ్యి చనిపోయింది. ఫైనల్లీ నాసా సునీత విలియమ్స్ అండ్ విల్మోర్లను తీసుకురావడానికి ఎలాన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ కంపెనీతో టై అయింది. స్పేస్ ఎక్స్ క్రూ 10 అనే ఒక మిషన్ను రీసెంట్గా మార్చ్ 14వ తేదీన అంటే లాస్ట్ ఫ్రైడేనే సక్సెస్ఫుల్గా లాంచ్ చేశారు. మార్చి 16 అదే లాస్ట్ సండే రోజు ఈ స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ సక్సెస్ఫుల్గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్తో డోక్ కూడా అయింది. అయితే మార్చ్ 19 అంటే ఈరోజు తెల్లవారుజామున 3:27 టైంలో 17 గంటల ప్రయాణం తరువాత ఈ స్పేస్ క్రాఫ్ట్ భూమిపైకి వచ్చింది. ఫ్లోరిడా తీరంలోని ఒక సముద్రంలో పడిన ఈ క్యాప్సూల్ను చిన్న చిన్న బోట్ల సహాయంతో షిప్ దగ్గరికి తీసుకుని వచ్చారు. సునీత విలియమ్స్ క్యాప్సూల్ నుండి బయటికి వస్తున్న వీడియో ఇదే. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.